మనం మణిపూర్లో మన పట్టుపడ్డాడు మాథ్యూ. వాడేం తక్కువడేం కాదు, అమెరికా ఆపరేషన్స్ లో చాలా ఆపరేషన్స్ లో ఉన్నాడు. అండ్ అతని ఇన్వాల్వ్మెంట్ గురించి నేరుగా అతని ఇన్వాల్వ్మెంట్ గురించి చాలా స్పష్టంగా వచ్చింది. మాథ్యూ అరౌండ్ వాండెక్ అతను ఎక్కడెక్కడ అంటే లిబియా, సిరియా, ఇరాక్, ఇంకా ఉక్రెయిన్ లాంటి దేశాల్లో సివిల్ వార్స్ లో పాల్గొన్నాడు. ప్రపంచవ్యాప్తంగా సాయుధ గ్రూపులకి శిక్షణ ఇచ్చే సన్స్ ఆఫ్ లిబర్టీ ఇంటర్నేషనల్ అనే సంస్థ వ్యవస్థాపకుడు. సో మనం అమెరికా వాళ్ళని ఉపేక్షించట్లా. వాడు దురదృష్టవశాత్తు దొరకటం కాదు, ఇంతకు ముందు కూడా ఒకసారి దొరికి తప్పించుకున్నాడు. ఈసారి వాడి కోసం అంబాసిడర్ గోర్ వచ్చి కూర్చున్నాడు అజిత్ దోవల్ దగ్గర. విడవలేదు కదా, అంటే మనం స్టబన్ గానే ఉన్నాము అనే దానికి ఇండికేషన్. అమెరికా కాదు, వాడు జేజం వచ్చినా సరే, బట్ అన్ని అంశాల్లో ఉన్నామా లేదని అది డిఫరెంట్ సబ్జెక్ట్. ఈ పర్టికులర్ టెర్రర్ యాంగిల్కి వచ్చేప్పటికీ మనం చాలా ఖచ్చితంగానే వ్యవహరిస్తున్నాం. మన ఎస్పెషల్లీ పోస్ట్ మమతా బెనర్జీ వ్యవహారాలు చూసిన తర్వాత అక్కడ చూస్తుంటే చాలా టఫ్గానే యాక్ట్ చేయాల్సి వస్తుంది. సో పీపుల్ అండ్ పార్టీస్ హ్యావ్ డిఫరెంట్ అబ్జర్వేషన్స్ అండ్ ఒపీనియన్స్ ఓవర్ దాట్. బట్ ఒక అనివార్యత మనకి టెర్రరిస్టుల విషయంలో ఖచ్చితంగా వ్యవహరించాలనే అనివార్యతకు సంబంధించిన స్పృహ ఇప్పుడు బలంగా ఉంది. ఏమంటారు? నేను ఒక 3 పాయింట్లు చెప్తాను వాసుదేవన్ గారు. అంటే ఇట్ లిటిల్ బిట్ కాంట్రడిక్షన్ టు కోటేశ్వరరావు గారు విత్ డ్యూ రెస్పెక్ట్ టు హిస్ ఒపీనియన్. మై ఒపీనియన్ వుడ్ బి ఎ డిఫరెంట్ వన్. ఏంటంటే ఒక దేశము తన పొరుగు దేశంతో ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి అనేక ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అట్లాగే మన పడోసి ఎట్లా ఉన్నాడు అనే దాన్ని బట్టి మన బైలాటరల్ రిలేషన్స్ కానీ మన స్ట్రాటజీస్ కానీ ఉంటాయి, విదేశాంగ విధానం కానీ ఉంటుంది. ఒకటి ఏంటంటే విదేశాంగ విధానం చాలా క్లియర్ గా చెప్పింది, విదేశాంగ విధానము పర్మనెంట్ గాను శాశ్వత ప్రాతిపదికన ఉండదు. ఎందుకంటే ఏ దేశానికి శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అనేవాళ్ళు ఉండరు, దేశ శాశ్వత ప్రయోజనాలు తప్ప. మనకు ఉండేది ఏంటి అంటే దేశ శాశ్వత ప్రయోజనాలు మాత్రమే శాశ్వతం. మన మిత్రులతో మనం ఎలా ఉన్నాము, శత్రువులతో ఎలా ఉన్నాము అనేది కాదు. ఉదాహరణకి ఇప్పుడు మనము ఖచ్చితంగా మనం ఇఫ్ యూ లుక్ ఎట్ ది పాకిస్తాన్, హౌ వి డీల్ విత్ పాకిస్తాన్ ఆర్ బంగ్లాదేశ్ చూస్తే మనం 3 విషయాల్లో మన మల్టీ ఫ్రంట్ లో పనిచేస్తూ ఉంటాం. ఒకటి, దేశం లోపలికి వెళ్ళి ఉగ్ర స్థావరాలని నేలమట్టం చేసి ఆ దేశానికి ప్రత్యక్షంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వటం. ఐఎమ్ కేపబుల్ ఆఫ్ టార్గెటింగ్ యువర్ టెర్రరిస్ట్ క్యాంప్స్ ఇన్సైడ్ యువర్ కంట్రీ. బార్డర్స్ దాటి వచ్చి కొట్టగలను, ఇది నా ధైర్యం, మారిన దేశం, మారిన ధైర్యం, నేను ఎవరిని ఉపేక్షించను. ఇది ఒకటి. రెండోది, టెర్రరిస్ట్ క్యాంప్స్ మధ్యలో ఇంటర్నల్ గా దేశంలో వాళ్ళ దేశాల్లో పనిచేసే టెర్రరిస్ట్ క్యాంప్ల మధ్యలో స్ట్రాటజిక్ గా చీలికలు, అభిప్రాయ భేదాలు సృష్టించడం. ఇది విదేశాంగ విధానంలో, విదేశాంగ నీతిలో ఒక భాగం. ఇది మనం చాణక్య నీతి నుంచి నేర్చుకున్నటువంటి. తరతరాలుగా భారతదేశ నీతి, రాజనీతి ఇలాగే ఉంటుంది. ఇందులో మంచి చెడు అనే దానికి తార్కాణం లేదు, అసలు ఆస్కారమే లేదు, స్కోప్. మూడోది, అంతర్జాతీయంగా ఈ దేశానికి సంబంధించినటువంటి కానీ ఉగ్రముఖలతో అంటకాగుతున్న విధానాన్ని కానీ అంతర్జాతీయ సమాజంలో బహిర్గతం చేయడం, వేదికల మీద వాటిని నిరూపించడం. మనం ఈ 3 పాయింట్స్ ని చాలా స్ట్రాటజిక్ గా చేస్తూ ఉన్నాము ప్రస్తుతం. అందుకనే చూడండి, ఆపరేషన్ సింధూర్ చూసారు మీరు. యూ కోటెడ్ దట్ ఆపరేషన్ సింధూర్, ఐఎమ్ జస్ట్ టేకింగ్ దట్ యాజ్ అ రెఫరెన్స్ పాయింట్. ఆపరేషన్ సింధూర్ చూస్తే బార్డర్స్ దాటి ఉగ్రదేశంలో 9 ప్రాంతాల్లో ఇంక్లూడింగ్ దేర్ ఎయిర్ బేసెస్ ని డిస్ట్రాయ్ చేసి రాగలిగినటువంటి సత్తా భారతదేశానికి ఉంది. అదొక ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న దేశమే, చికాకు పెట్టించే దేశం తప్ప మన మీద పూర్తి స్థాయిలో యుద్ధం చేయగలిగే దేశం కూడా కాదు. రెండో పాయింట్, ఆ దేశంలో ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్స్ మధ్యలో, టెర్రరిస్ట్ నెట్వర్క్స్ మధ్యలో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ రావడం ద్వారా అన్ఐడెంటిఫైడ్ గన్ మ్యాన్స్ దే ఆర్ షూటింగ్ డౌన్, ఎలిమినేటింగ్ ద స్ట్రాంగ్ లీడర్షిప్ ఎట్ ది స్ట్రాటజిక్ లెవెల్స్ ఆఫ్ ది టెర్రరిస్ట్ క్యాంప్ నెట్వర్క్స్. నెంబర్ 3, ప్రతి అవకాశంలోనూ అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ కానీ ఇతర ఉగ్ర దేశాలకు సంబంధించినటువంటి అంశాలను కానీ రుజువులతో సహా భారతదేశం అంతర్జాతీయ సమాజం ముందు పెడుతూనే ఉంది. అంటే మనము లొంగిపోయామనో లేదా మనకు ధైర్యం లేదనో కాదు, ఇది మన ఒక దీర్ఘకాలిక వ్యూహం. ఉగ్రవాదాన్ని శాశ్వతంగా నిర్మూలించడానికి సరైనటువంటి పరిష్కార మార్గాలు ప్రస్తుతం ఏ దేశం ముందు లేవు. ఎందుకంటే వివిధ రకాలైన భావోద్వేగాలతోటి, వివిధ రకాలైనటువంటి ఐడియాలజీస్ తోటి రాడికలైజేషన్ జరుగుతుంది. అది లోకల్ కానివ్వండి, రీజనల్ పేరు కావచ్చు, రిలీజియన్ పేరు కావచ్చు, ఎథనిక్ గ్రూప్స్ పేరు కావచ్చు, సెల్ఫ్ ఇంట్రెస్ట్ కావచ్చు, ప్రొటెక్షన్ ఆఫ్ ది టెరిటరీస్ కావచ్చు, యూ నేమ్, దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ విచ్ గో ఇన్ టు ది లిస్ట్. కాబట్టి ఈ రాడికలైజేషన్ జరిగినంత కాలం, యూత్ రాడికలైజ్ అయినంత కాలము, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నంత కాలము ఇట్లాంటి ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ పోదు దేశం నుంచి, ప్రపంచం నుంచి. హౌ బెస్ట్ యూ కంబాట్ విత్ దెమ్
హౌ బెస్ట్ యూ డీల్ విత్ దమ్, Right. ఇది మాత్రమే ఉంటుంది. అండ్ దట్ ఈస్ నాట్ ఎ పర్మనెంట్ స్ట్రాటజీ అండ్ పర్మనెంట్ సొల్యూషన్. ఇట్ ఈస్ అగైన్ ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలి. సిచువేషన్ టు సిచువేషన్ అండ్ టైమ్ టు టైమ్ బేస్డ్. రైట్, దట్స్ వాట్ ఐ సే. రైట్. కల్నల్ రావు గారు, సో వేరియస్ అబ్జర్వేషన్స్ మేనిఫెస్ట్ అయ్యాయండి. సో టెర్రరిస్టుల పట్ల అనుసరించాల్సిన వ్యూహాలు, విధానాలు, అలాగే టెర్రరిజంని కర్బ్ చేసే విషయంలో అనుసరించాల్సిన విధానాలు. సో సిన్స్ మీరిద్దరూ ఇన్ఫార్మ్డ్ ఆఫీసర్స్ కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక డిసిప్లిన్డ్ ఫ్రేమ్లో ఉంటారు కాబట్టి మీరు దానికి తగ్గట్టే మీరు ఎదుర్కొన్నారు ఈ ఛాలెంజెస్, మీరు ఫేస్ చేశారు. మీరు నేరుగా చాలా సందర్భాల్లో బార్డర్లో ఈ అనుభవాలు మీకు ఎదురైనాయి. బట్ మారుతున్న సమీకరణాల్లో దాన్నే తెల్లారి మనం తుడిచిపెట్టేలాం. ఇప్పుడు ఒక 5-6 చంపేసి అది మన ఖాతాలో వేసుకోవాలన్న అత్యుత్సాహం కూడా భారతదేశానికి ఏం లేదు. కాకతాళీయంగా 2-3 అందులో ఉండుండొచ్చు. అలాగని మన ఫోర్సెస్ని, మన మేధోశక్తిని, లేకపోతే మన యుక్తుల్ని అండర్మైన్ చేసి, తక్కువ చేసి, బిలిటిల్ చేసి చూడాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఆ మ్యాచ్ అనేవాడు సామాన్యుడేం కాదు. 5-6 దేశాల్లో సివిల్ వారికి వాడు ఫౌండర్ ప్రెసిడెంట్, సన్ ఆఫ్ లిబర్టీ ఇంటర్నేషనల్. వాడికి ఒక సంస్థ, దానికి విధి విధానాలు, ట్రైనింగ్ క్యాంప్స్, వాడికి అమెరికా సపోర్ట్. కూర్చున్నాడంటే అజిత్ దోవల్ గారి దగ్గర అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ పర్టికులర్ మణిపూర్ నార్త్ ఈస్ట్ లో పట్టుబడ్డ దాని ఇన్సిడెంట్ గురించి చూస్తే మనం ఒకటి అర్థం చేసుకోవాలండి. అమెరికాలో ఒక కాన్సెప్ట్ ఉంది, మన అగ్నివీర్ టైప్ కాన్సెప్ట్ ఉంది. షార్ట్ సర్వీస్ చేసి బయటకు వెళ్ళిపోతారు. దాని తర్వాత వాళ్ళకి జాబ్స్ కార్పొరేట్ సెక్టర్లో తీసుకోవాలి. దానికి స్పెషల్ రిజర్వేషన్ ఫెసిలిటీ ఉంది వాళ్ళకి. అయితే కొంతమంది ఈ స్పెషల్ ఆపరేషన్స్ చేస్తూ అటువంటి యాటిట్యూడ్, ఒక స్పెషల్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకుని వాళ్ళు కాంట్రాక్ట్ రేట్స్కి వెళ్ళిపోతారు. వేరు వేరు దేశాలకి, వేరు వేరు ఎన్జిఓస్కి, వేరు వేరు ఆర్గనైజేషన్స్కి. అందులో కొంతమంది ఇటువంటి చేష్టలకు పాల్పడతారు. రెండోది ఏంటంటే అమెరికాలో ఇంకోటి కూడా ఉంది, కాంట్రాక్ట్ బేస్డ్ ఆర్మీ సిస్టమ్. ఆఫ్ఘనిస్తాన్లో చాలా వరకు కొన్ని కాంట్రాక్టర్స్ సప్లై చేస్తారు. అంటే ఎస్పెషల్లీ డిఫెన్స్ ఓరియంటెడ్. అంటే డిఫెన్స్ ఓరియంటెడ్ అంటే లాజిస్టిక్స్ ఎక్కువ. తర్వాత సెక్యూరిటీ అంటే ఊరికే పెరిమీటర్ సెక్యూరిటీ చూడడానికి ఒక కాంట్రాక్టర్ కి కాంట్రాక్ట్ ఇచ్చేస్తారు. ఎస్, అఫెన్సివ్ ఆపరేషన్స్ కి, పెట్రోలింగ్ కి వీటికి ఇవ్వకపోవచ్చు, కానీ మిగతా వాటికంటే మనం మిలిటరీని వాడే చాలా వరకు ఈవెంట్స్ ని వాళ్ళు ప్రైవేటైజ్ చేసి కాంట్రాక్టర్స్ కి ఇస్తారు. సో అందువల్ల ఏంటంటే ఒక కొత్త బ్రీడ్ ఒకటి తయారైంది. దాదాపు ఒక 40-50 పీపుల్ ఇటువంటి చేస్తా ఉంటారు ప్రపంచంలో ఎక్కడైనా సరే. దే ఆర్ మర్సినరీస్ అన్నమాట. డబ్బుల కోసం వెపన్స్ డ్రాప్ చేయమన్నా, వెపన్స్ డెలివరీ ఇవ్వమన్నా, లేకపోతే అక్కడ ట్రైనింగ్ ఇచ్చిరమ్మన్నా, ఇటువంటివి ఉన్నాయి. సో ఆ కోణంలో కూడా చూడొచ్చండి. ఇది ఒక కంట్రీ చేస్తుంది. ఎస్, వెస్టర్న్ కంట్రీస్ కి ఎప్పుడు ఒక బాధ ఉంది. సేమ్ లాటిట్యూడ్ లో 1917 నుంచి మొదలుపెట్టి, అదే టర్కీని పతనం ఎప్పుడైతే 1907 1908 లో మొదలు పెట్టారో, 1917 లో స్టార్ట్ చేసి ఒక జూయిష్ కంట్రీని మిడిల్ ఈస్ట్ లో తయారు చేయాలి. దాని తర్వాత వాళ్ళకి కన్వీనియంట్ గా ఉండేటట్టు ఇండియాని విడగొట్టి ఒక పాకిస్తాన్ కంట్రీ అనేది సేమ్ లాటిట్యూడ్ లో తయారు చేశారు. అందులో భాగంగానే మన గిల్గిట్ బాల్టిస్తాన్ లో బ్రిగేడియర్ ఘన్సారా సింగ్ ని ఓవర్ నైట్ చంపేసి ఒక బ్రిటిష్ ఆఫీసర్ దాని అక్కడ పాకిస్తాన్ ఫ్లాగ్ ఎగరవేశారు. ఇది టోటల్లీ ఇల్లీగల్. బ్రిటన్ ఎలా సపోర్ట్ చేస్తుంది, మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఎందుకు ఊరుకుంది అన్నదే చాలా తీవ్రమైన ఇది డిస్కషన్ పాయింట్. ఇదే లాటిట్యూడ్ లో ఒక క్రిస్టియన్ కంట్రీ, అందుకనే క్రైస్ట్ ఫర్ నాగాలాండ్ ఫర్ క్రైస్ట్ ఎన్ఎల్సీ ఏదైతే ఉందో వీళ్ళందరినీ బ్రిటన్ నుంచి ఎంకరేజ్ చేసింది. అందులో భాగంగానే కొంతవరకు మయన్మార్, చిట్టగాం, తర్వాత కొంతవరకు మన నార్త్ ఈస్టర్న్ ఏరియాస్ అన్నింటినీ కలుపుకుని విపరీతంగా ప్రోసలైటైజేషన్ చేస్తూ, అంటే కన్వర్జన్ రూట్ గా చెప్పాలంటే, తర్వాత ఇక్కడ ఒక క్రిస్టియన్ కంట్రీ ఏర్పాటు చేస్తే ఎక్కడా లేని సౌత్ ఏషియాలో వాళ్ళకి టోటల్ కంట్రోల్ వస్తుంది. అంటే వాళ్ళకి ఫేవరబుల్ కంట్రీస్ ఉంటాయి. అది వాళ్ళ భావన ఉంది. కానీ ఇది ఇంతవరకు నార్త్ ఈస్టర్న్ దాన్ని చెప్తున్నాం. ఇంకా పాకిస్తాన్కి వెనక్కి వెళ్తే దాదాపు ఒక 4 రోజుల క్రితం 100 క్రాస్ అయింది ఇటువంటి డెత్స్. అంటే అన్నోన్ గన్మెన్ షూటింగ్ ఇన్సిడెంట్స్ లో పోయిన వాళ్ళ సంఖ్య 100 దాటింది. ఇప్పుడు కొత్తగా చూసుకుంటే దాదాపు 106, 107 అన్నట్టు మనం లెక్క పెట్టుకోవచ్చు. అయితే ఇందులో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒక్కళ్ళు పట్టుబడలేదు. ఎవరైతే ఈ అన్నోన్ గన్మెన్ ఉన్నారో
బాగా ఎంత ఇంటెలిజెన్స్ సేకరించినా కానీ, ఎంత పకడ్బందీగా చేసినా కానీ, ఎంత షార్ప్ షూటర్స్ అయినా కానీ, ఎక్కడో దొక్కుని ప్రతిదీ అంటే ఇది ఒక క్రైమ్ కింద లెక్క పెడితే ఆ క్రైమ్ లో ఎక్కడో దొక్కుని ఒక తప్పు చేయడం తర్వాత పట్టుబడడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలోనే మన ఇప్పుడు ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ పిఐ ఎవరైతే ఉన్నారో ఎలక్షన్ క్యాంపెయిన్ లో చాలా లీడ్ తీసుకున్నారో రత్ని అసాసినేట్ అన్నవంటి చంపడం జరిగింది. దాని గురించి ఇప్పుడు లీడ్స్ ప్రస్తుతానికి యూపీ తర్వాత ఢిల్లీ వరకు చేరుకున్నాయి. అది ఐఎస్ఐకి చేరుకున్నా ఐ విల్ నాట్ బి సర్ప్రైజ్డ్. వాళ్ళు మెయిన్ టార్గెట్ ని ఎదుర్కోలేక ఒక చిన్న టార్గెట్ ని ఎదుర్కొన్నారు. అలాగే మనం ఇదేంటిది ఈ టీటీపీ క్యాడర్స్ కూడా లేకపోతే ఎవరైతే క్యాడర్స్ యాంటీ పాకిస్తాన్ ఉన్నారో ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. లబ్బైకే పాకిస్తాన్ అన్నది ఇస్లామాబాద్ లో మోస్ట్ పాపులర్ మాస్క్ వాళ్ళ కంట్రోల్లో ఉండేది. దాని మీద మన ఇండియాలో దాదాపు ప్యారలల్ గా జరిగినట్టు బ్లూ స్టార్ ప్యారలల్ గా జరిగినట్టు ముషరఫ్ గారు ఆర్మీని పంపించి అటాక్ చేశారు. వాళ్ళు చాలా పవర్ఫుల్ గా ఉండేవారు. వాళ్ళ క్యాడర్స్ కూడా ఇవన్నీ చేస్తూ ఉండొచ్చు. ఏంటంటే కంట్రోల్ తీసుకోవడానికి. దీనివల్ల ఏమవుతుందంటే ఐఎస్ఐ కానీ, పాకిస్తాన్ ఆర్మీ కానీ, పాకిస్తాన్ పోలీసులు కానీ ఇప్పటి వరకు ఈ 106 కిల్లింగ్స్ లో ఒక్కళ్ళని కూడా పట్టుకోలేకపోయారు, లేకపోతే ట్రేస్ కూడా చేయలేకపోయారు. ఓన్లీ ఈ ఆర్గనైజేషన్ ఇది ఇన్వాల్వ్డ్ అని ఒక స్పెసిఫిక్ గా చెప్పలేకపోయారు. సో ఏంటంటే దీని మీద చాలా డౌట్స్ ఉన్నాయి. ఎస్, మనలో చాలా మంది కొంతమంది అగ్రెసివ్ పీపుల్ ఏంటంటే క్రెడిట్ కూడా తీసుకోవాలని చూస్తారు. కాకపోతే ఏంటంటే ఎప్పుడు సైంటిఫిక్ ఎవిడెన్స్ మీద మనం క్రెడిట్ తీసుకోవచ్చు, కానీ వేగ్నెస్ మీద సోషల్ మీడియా అటువంటి వాటి మీద మనం క్రెడిట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ లో కూడా మనం చూస్తున్నాం, ఈవెన్ విత్ ఇన్ పాకిస్తాన్ ఆర్మీలో కూడా ఒకళ్ళిద్దరు కోర్ కమాండర్స్ యాంటీ చీఫ్ ఉన్నారు. వాళ్ళు ఏమైనా చేయించవచ్చు. సో ఈ విధంగా అన్ని గమనించాలి. కాకపోతే ఏంటంటే నేను కోటేశ్వరరావు గారికి ఒక పాయింట్ కన్వే చేయదలుచుకున్నాను. ఎస్, ఆయనది ఏంటంటే మన ఇండియన్ కల్చర్ తోటి సూట్ అయిన బెస్ట్ యాటిట్యూడ్. కాకపోతే ఏంటంటే మన దాంట్లో కూడా ఒకటి చెప్పారు, సామధాన భేద దండోపాయాలు వాడాలన్నారు. అది ఏ పర్సంటేజెస్ లో వాడాలన్నది మనం చూసుకోవాలండి. దండోపాయం కూడా ప్రతి దాంట్లోనూ ఇటువంటి వాటిల్లో ఎస్పెషల్లీ ఒక సిగ్నిఫికెంట్ పర్సంటేజ్ ఉండాలి. ఒకవేళ ఇది మన ఇండియన్ ఆర్గనైజ్డ్ చేస్తున్నాం అనుకుంటే, అంటే టీటీపీని ప్రోత్సహించి కానీ వేరే వాళ్ళని ప్రోత్సహించి కానీ చేస్తున్నాం అనుకుంటే, అది ఆ దండోపాయంలో ఈ పర్సంటేజ్ ఒక స్పెసిఫిక్ పర్సంటేజ్ కింద మనం లెక్క పెట్టుకోవాలి. పాకిస్తాన్ మన ఇండియాలో ఈజీగా రిప్రైజల్స్ చేయగలదు, కానీ ఇప్పటి వరకు ఏం జరగలేదు. అది కూడా మనం గమనించాలి. రెండవది ఏంటంటే పాకిస్తాన్ యాటిట్యూడ్ ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఎల్ఈటి జేఈఎం ద్వారా స్పెషల్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అంటే AK-47 కానీ ఇటువంటి పట్టుకునే యాక్టివిటీస్ చేయకుండా సాఫ్ట్ గా వెళ్తున్నారు. అంటే ఏంటంటే ఇప్పుడు TCS లో కనిపించిన ఉదాంతం, తర్వాత ఢిల్లీలో కనిపించిన డాక్టర్స్ కేసు, తర్వాత వేరే చోట మహారాష్ట్రలో ఇంకో చోట ఎక్కడో వచ్చిన ఇంకో కేసు, ఇవన్నీ చూస్తుందంటే లవ్ జిహాద్ అన్నది స్పెసిఫిక్ టర్మ్ వాడితే ఏంటంటే అపోజిషన్ ఎక్కువ వస్తుంది, కానీ ఏంటంటే ఇది చాలా సాఫ్ట్ గా జరుగుతుంది, అందులో డౌట్ ఏమీ లేదు. సో పాకిస్తాన్ ఆ స్ట్రాటజీకి ఏమన్నా అలవాటు పడుతుందా అన్నది మనం గమనించాలి. అది మనకి ఇంకా డేంజరస్. దాన్ని కౌంటర్ చేయడానికి కూడా చాలా మనం ఎఫర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. చెప్పండి కర్నల్ పరమేశ్వర్ గారు, మీరేమంటారు? Simple and two, three things I completely agree with what Rao said. One thing ఏంటంటే USA has thrived అంటే వాళ్ళ పాలసీ ఏముందంటే కంట్రోల్ ఓవర్ రీజన్స్ త్రూ రీజనల్ ఇంబ్యాలెన్స్. అది వాళ్ళ పాలసీ, స్టేటెడ్ పాలసీ వాళ్ళది. రీజనల్ ఇంబ్యాలెన్స్ ఎట్లా క్రియేట్ చేస్తారు? జ్యూస్ అగైన్స్ ముస్లిమ్స్, ముస్లిమ్స్ అగైన్స్ హిందూస్, హిందూస్ అగైన్స్ క్రిస్టియన్స్. దానిలోనే ఆ పాలసీ నార్త్ ఈస్ట్ ని ఒక క్రిస్టియన్ కంట్రీలో కన్వర్ట్ చేద్దామని ట్రై చేశారు. మీరు మాథ్యూ వైన్ ట్యాంక్ గురించి మాట్లాడుతున్నారు. ఇంకో సీక్రెట్ ఆపరేటివ్ మనం మోదీ గారు అక్కడికి వెళ్ళినప్పుడు పుటిన్ గారితో 40 నిమిషాలు వెహికల్లోనే ఉండి బయటికి రాలేదు అని అన్నప్పుడు ప్యారల్ గా బంగ్లాదేశ్ వన్ ఆఫ్ ది ఫ్యూ లగ్జరీ హోటల్స్ లో ఒక CIA ఆపరేటివ్ చనిపోయాడు మిస్టీరియస్ కండిషన్స్ లో, టెరెన్స్ జాక్సన్ అని. అతను ఏం చేస్తున్నాడు అనేది మీరు గూగుల్ మీద చదివితే తెలుస్తుంది. టెరెన్స్ జాక్సన్ అక్కడ ఏం చేస్తున్నాడు, ఎందుకు ఎలా చనిపోయాడు, దాని తర్వాత US ఎంబసీ ఏం చేసింది అనేది. బేసికలీ వేరే కంట్రీలో ఫారెన్ నేషనల్ చనిపోతే పోస్ట్ మార్టం లేకుండా, ఇన్వెస్టిగేషన్ లేకుండా జరగదు ఏం జరిగిందని. కానీ మొత్తం దాని తర్వాత ఆ డెత్ తర్వాత ఏమీ న్యూస్ రాకుండా హషష్ అయిపోయింది మొత్తం. అతని బాడీ విత్ ఇన్ 48 hours USA ట్రాన్స్పోర్ట్ అయిపోయింది.
సో ఎందుకు ట్రాన్స్పోర్ట్ అయింది, ఏం చేయడానికి వచ్చాడు అతను, ఆ హోటల్ రూమ్ ఎందుకు శానిటైజ్ చేశారు, యుఎస్ ఎంబసీ నుంచి స్పెషల్ సిఐ ఆపరేటర్స్ వాళ్ళందరూ వచ్చి ఎందుకు శానిటైజ్ చేశారు, ఇవన్నీ మీరు మాట్లాడితే తీగలాగితే డొంక కదిలినట్టు మొత్తం తెలుస్తుంది. సో దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. సెకండ్ పార్ట్ ఏంటంటే మాథ్యూ వైల్డ్ లైక్ లాంటి వాళ్ళు చాలా మంది ఆపరేటర్స్ అంటే మనము అంటే కోటేశ్వరరావు గారు అన్నారు, మనం ప్రౌడ్ గా చెప్పుకోవచ్చు అంటే లైక్ వి సెడ్ అందరికీ భిన్నాభిప్రాయాలు ఉంటాయి కానీ మనం గర్వంగా చెప్పుకో. సో లాంగ్ యాజ్ వీ డోంట్ అలౌ దెమ్ టు ఆపరేట్ టెర్రరిస్ట్ విత్ ఇన్ అవర్ హింటర్లాండ్, మనం ఏం చేసినా కూడా కరెక్టే. మన దేశ రక్షణ కోసం మనం ఏం చేసినా కూడా కరెక్టే, నంబర్ 1. నంబర్ 2, మీకు మీరు అంటే నేను ఏ గవర్నమెంట్ ని అనట్లేదు, ఈ యాసీన్ మల్లిక్ ని ఫస్ట్ పిలిచి చేయకండి ఇచ్చింది ఎవరు, వాజ్పేయి గారు అన్ఫార్చునేట్లీ. దాని తర్వాత మన్మోహన్ సింగ్ గారు కూడా పిలిచి సీట్ ఇచ్చారు, ఆయన ఫోటోలు తీసి ఈయన శాంతి భవనం అని మన్మోహన్ సింగ్ గారు ఇంకా ఎలివేట్ చేశారు. దాని తర్వాత యాసిన్ మల్లిక్ మన గవర్నమెంట్ తో పనిచేస్తున్నాడని తెలిసి లష్కర్ ఏ తోబా సుపారీ ఇవ్వడంతో 2007లోనో 2008లోనో పాస్పోర్ట్ పట్టుకుని వెంటనే టికెట్ తీసుకుని వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకున్నాడు, ఆఫీస్ అయితే కాళ్ళు పట్టుకున్నాడు, నన్ను క్షమించరా బాబు, నేను పాకిస్తాన్ కోసం, ఎల్ఈడి కోసం, ఐఎస్ఐ కోసం పనిచేస్తున్నాను, వాళ్ళ కోసం పనిచేయట్లేదని. దాని తర్వాత వచ్చి క్లియర్ గా ఒక మూవ్మెంట్ చేశాడు, జేఎఫ్పీనో ఏదో ఒక మూవ్మెంట్ స్టార్ట్ చేశాడు. 9 ఏళ్ళు నడిచింది అది. దాని తర్వాత అతను జైల్లో పెట్టడంతో ఆ మూవ్మెంట్ ఆగింది. సో ఇవన్నీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే పొలిటికల్ ల్యాక్ ఆఫ్ పొలిటికల్ విలువలు జరిగినవి అవన్నీ. సో ఎవరి కంపల్షన్ ఏంటనేది దానిలో వెళ్ళకపోతే 2004 నుంచి 2014 దాకా మీరు ఇమాజిన్ చేయగలుగుతారు ఎన్ని టెర్రరిస్ట్ అటాక్స్ అయ్యాయో. జమ్మూ కాశ్మీర్ ని తీసేసి, జమ్మూ కాశ్మీర్ డిస్ప్యూటెడ్ ఏరియా, టెర్రరిజం ప్రోన్ ఏరియా కాబట్టి అది తీసేసి ఇమాజిన్ చేయగలుగుతారా ఎన్ని టెర్రరిస్ట్ అటాక్స్ అయ్యాయో 10 ఏళ్లలో? 1260 టెర్రరిస్ట్ అటాక్లు అయ్యాయి, 65, 66 టెర్రరిస్ట్ అటాక్లు అయ్యాయి ఇంటర్లాండ్ లో. జైపూర్లో కాకపోతే అల్వర్లో కాకపోతే ఢిల్లీలో కాకపోతే కోల్కతాలో చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, మళ్ళీ బెంగళూరుకి అయిందంటే హైదరాబాద్, నడుస్తూనే ఉన్నాయి ఇలా టెర్రర్ అటాక్. ఇవన్నీ ఆగేది ఎప్పుడు? ఎందుకు రాగలిగారు అంత ఈజీగా వాళ్ళు? ఎందుకంటే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనం అడ్డు ఆపు లేకుండా పాకిస్తాన్ లో ఆర్డర్ ఇచ్చాం కాబట్టి. ఇప్పుడు వీళ్ళందరినీ చంపడంతో మీరు అంటే నా ఉద్దేశంలో ఒక స్ట్రాంగ్ వర్డే కానీ వితండవాదం అంటాం దాన్ని. వాళ్ళని చంపడం వల్ల మీకు ఏం వచ్చిందని, దాన్ని చంపడం వల్ల వాళ్ళని డిస్టెబిలైజ్ చేస్తున్నాం. వాళ్ళని చంపడం వల్ల వీఆర్ సెండింగ్ దెమ్ బ్యాక్ బై ఇయర్స్. ఒకటి మనం క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది, అండ్ సివిల్ విశ్లేషకులకి జర్నలిస్ట్ కి అర్థం కాంతి ఏంటంటే war has changed. Now destabilize enemy, kill the enemy కాదు ఇప్పుడు పాలసీ, destabilize. సో అది మనం చూడాల్సింది. నేను ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాను, మా డోర్ దగ్గర ఎవరు ఉన్నట్టు. రైట్, కోటేశ్వర గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వర గారు, సో ఒక 5-6 టెర్రరిస్టులని చంపినంత మాత్రాన తర్వాత పుట్టుకొచ్చే 100 టెర్రరిస్టులకు మనం ఏం సమాధానం చెప్తాం? ఇది చాలా సమస్యమైన ప్రశ్నే. కాకపోతే టెర్రరిజం అనేది కేవలం మనొక్కళ్ళమే నడుం కట్టేసుకొని మనం మాత్రమే అడ్రస్ చేసే అంశం కాదు. స్టేక్ హోల్డర్స్, ప్రపంచ దేశాలన్నీ స్టేక్ హోల్డర్సే. సో వాళ్ళందరినీ కలుపుకెళ్లే వ్యూహం అంటే ఇప్పుడు ఇదే మనమేమి 200-300 సంవత్సరాలు వెనకలేము. ఎవడు మన మాట వచ్చి వింటాడు, అండ్ ఎవడి పంచాయతీలు అడుకున్నాయి. కోటేశ్వర గారు, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేటువంటిది చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ దీని వెనకాల ఉన్నటువంటి సూత్రధారులు ఎవరు, ఏ నేపథ్యంలో ఇవి చేశారనేటువంటిది మనం ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేది నా పాయింట్ ఇక్కడ. ఇప్పుడు మీరు ఇందాక మణిపూర్ లో దొరికినటువంటి అమెరికన్ గురించి చెప్పారు. ఇవాళ మణిపూర్ అనేటువంటిది నరేంద్ర మోడీ గారి క్రెడిబిలిటీని దెబ్బతీస్తా ఉంది. మన దేశంలోనే కాదు, యావత్ ప్రపంచంలో కూడా. అక్కడ ఉన్నటువంటి సమస్యను పరిష్కరించడంలో విఫలమైతే అది మామూలు విషయం కాదు. అక్కడ జరుగుతున్నటువంటి కుట్ర, అమెరికా కుట్ర కావచ్చు, ఇతర దేశాల కుట్ర కావచ్చు, అటువంటి కుట్ర సవాలుగా ఉన్నటువంటి ఒకటి దొరికిన తర్వాత వాణ్ణి కూడా అప్పగించేస్తే ఇప్పటికే ప్రధానమంత్రిగా లేదా దేశ కేంద్ర ప్రభుత్వానికి క్రెడిబిలిటీ పోయింది మణిపూర్లో, నా అభిప్రాయం ప్రకారం. అక్కడ ఏం గవర్నమెంట్ ఏం లేదు, ఇష్టరాజ్యంగా నడుస్తూ ఉంది. ఎవడు ప్రయత్నాలు వాడు చేస్తున్నారు, అసలు గవర్నమెంటే లేదు అక్కడ. అటువంటిప్పుడు వాడు దొరికితే వాడిని పట్టుకోవడం గట్టే కదా, అమెరికాకి లొంగిపోవడం కాదు కదా అని అంటే దానికి నేనేం చెప్పలేను. కానీ దాని యొక్క తీవ్రతకి అనుగుణంగానే బహిరంగంగా దొరికిన తర్వాత వదిలితే ఇంకేముంది, మామూలుగానే లొంగుబాటు అనేటువంటిది. ఇది కూడా వదిలితే ఇంకా మొత్తం కాళ్ళు చేతులు పట్టుకున్నట్టుగానే వస్తుంది. అందుకని ఆ సిచ్యువేషన్ దాన్ని చూపించి మనం అమెరికాకి లొంగట్లేదు, లేకపోతే అమెరికాకి అని అటువంటి కంక్లూజన్స్ కి రావద్దు నేను అనేది నా అభిప్రాయం. మణిపూర్ ఇస్ డిఫరెంట్. మణిపూర్ అనేటువంటిది నరేంద్ర మోడీ గారికి అది పెద్ద గుదిబండగా మారింది. ఆ
కుట్రని, విదేశీ కుట్రని, లేకపోతే అక్కడ ఉన్నటువంటి బీజేపీ అవకాశవాదాన్ని, రాజకీయ అవకాశవాదాన్ని వదులుకోకపోయేట్లయితే అది ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఎన్ని Right. ఎర్రితనల వేటలో ఏ విధమైనటువంటి పరిణామాలకు దారితీస్తుందో కూడా మనం చెప్పలేము. అందుకని డెఫినెట్ గా ఒక ఒక ల్యాండ్ ఆర్డర్ గాను ఒక దాన్ని అటువంటి ఆ పద్ధతిలో కనుక చూసి రాజకీయ అవకాశవాదానికి కనుక పాల్పడితే అది కొత్త సమస్యలను సృష్టిస్తుంది. ఉగ్రవాదం గురించి లేదా వేర్పాటువాదం గురించి లేదా జాతుల మధ్య ఘర్షణల గురించి ఒక మన దేశంలోనే కాదు, ప్రపంచంలో అనేక దేశాల అనుభవాలను చూసినప్పుడు వాటిని శాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో పరిష్కరించడానికి కనుక ప్రయత్నించకుండా మొరటి పద్ధతుల్లో, లా అండ్ ఆర్డర్ పద్ధతుల్లో, బ్యూరోక్రటిక్ ఆలోచన పద్ధతుల్లో కనుక వెళ్ళేట్లయితే అవి ఎక్కడ పరిష్కారం కాలేదు. ఏదో ఒక రూపంలో తాత్కాలికంగా సద్మణగొచ్చు, లేకపోతే ఇంకోటి తప్ప. అందుకని ఏదైనా కానీ ఒక హోలిస్టిక్ ఉగ్రవాదుల మీద చర్య తీసుకుంటుందని నేను చెప్పట్లేదు. భారతదేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదులు బయట పెట్టండి, మన దురంధరులు ఎక్కడో విదేశాలకు వెళ్ళి కాదు, ఇక్కడ ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ ని, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని, లేదు ఇప్పుడు మన పరమేశ్వర్ గారు చెప్పినట్టు బంగ్లాదేశ్ లో జరిగినటువంటి దాన్ని బయట పెట్టమనండి. ఎందుకని ఆ విధమైనటువంటి సిఏ ఏజెంట్ ని ఆ విధంగా మరి చేశారనేటువంటి దురంధర్ ఎందుకని ఫెయిల్ అయ్యారు? మన దురంధరులు ఎందుకని పనిచేయరు? అది పనిచేస్తే అమెరికా ఏంటో, మన చుట్టుపక్కల అమెరికా వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు ఏంటో మన జనానికి తెలియాలి కదా. అందుకని ఒకదానికే కాకుండా అన్ని విషయాల్లో కూడా మనం అటువంటి వైఖరి తీసుకోవాలనేది. ఫైనల్ గా కోట సాయికృష్ణ గారు, కుడ్ యు ప్లీజ్ కంక్లూడ్? టైం కూడా పూర్తిగా వస్తుంది. సో వీ నీడ్ టు హ్యావ్ ఎ బ్రాడర్ థాట్ ప్రాసెస్ ఇన్ అడ్రసింగ్ టెర్రరిజం రిలేటెడ్ ఇష్యూస్. ఇది మనం మాత్రం ఇప్పుడు ఇంకోటి శాస్త్రీయ పద్ధతిలో వెళ్ళాలి అని మనకే ఒక సామెత ఉంది, శాస్త్రం ప్రకారం వెళ్తే కుక్క పిల్లలు పుట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అలా వెళ్దామా, లేదా ఇప్పుడు ఇలా దూకుడుగా వెళ్తూ ఉంటే కనీసం ఏదో కొంత నియంత్రించవచ్చు, ఏదో పూర్తిగా అదుపులోకి వచ్చేసింది, సమస్య పరిష్కారం అయిపోయింది అనే మాటతో నేను ఎక్కిపించను. బట్ అలాగని గాలికి వదిలేస్తే భారతదేశంలో సగం మాత్రమే ఈరోజు మిగిలిండేది. చూస్తున్నాం ఒక్కో రాష్ట్రంలో 6 వేళ్ళు ఎలా లేస్తున్నాయి, వాడికి దురద పుట్ట గోక్కోటానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద పార్టీస్. ఈ మధ్యకాలంలో ప్రత్యేకించి దక్షిణాదిలో ఇలాంటివి పేటరేగిపోతాయి. ఏమంటారు సాయికృష్ణ గారు? పాయింట్ ఏంటంటే వాసుదేవన్ గారు, ఇప్పుడు కలిసికట్టుగా మనము యుఎస్ కి సంబంధించిన రీజనల్ ఇంబ్యాలెన్సెస్ క్రియేట్ చేస్తున్న స్ట్రాటజీని మనం బయట పెట్టాలి అంటే ఒక కలెక్టివ్ ఎఫర్ట్ కావాలి. ఈ కలెక్టివ్ ఎఫర్ట్ లో మన చుట్టూ ఉన్న దేశాల్లో ఎన్ని దేశాలు మనతో కలిసి వస్తాయి? ఫస్ట్ పాయింట్. బికాస్ ఎవ్రీ కంట్రీ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రియారిటీస్ అండ్ ఎవ్రీ కంట్రీ హ్యాస్ ఇట్స్ ఓన్ స్ట్రాటజీ టు ఇన్క్లైన్ టువర్డ్స్ వన్ ఆర్ ది అదర్ ఇంటర్నేషనల్ స్ట్రాంగ్ ఫోర్స్. ఒకటి చైనా వైపు వెళ్తుంది, ఒకటి అమెరికా వైపు వెళ్తుంది. ఎవడు వాడి ప్రయోజనాలు రక్షించగలిగితే వాటి వైపు మొగ్గు చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి కలెక్టివ్ గా మన చుట్టుపక్కల, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏషియా పసిఫిక్ కంట్రీస్ నే తీసుకుందాం. ఏషియా పసిఫిక్ కంట్రీస్ లో అందరూ కలిసి ఒక మాట మీదకి ఏదైనా అంశం మీద వచ్చింది మీరు గత ఒక 20 ఏళ్ళుగా గమనించారు. కుదురుతుందా అసలు అది? కాబట్టి ఎక్స్పోజింగ్ ది ఇంటర్నేషనల్ ఫోర్స్, ఇంటర్నేషనల్ మాస్టర్ మైండ్స్ బిహైండ్ దిస్ ఈజ్ లిటిల్ డిఫికల్ట్. నెంబర్ 1. నెంబర్ 2, రెండో పాయింట్ ఏంటంటే దీనికి ఏం చేయాలి మరి అంటే, నీ స్థాయిలో నీకు ఎవరైతే చికాకు పెడుతున్నారో బ్రాడర్ వ్యూ పాయింట్ అండ్ బ్రాడర్ ఆపరేషన్స్ పక్కన పెట్టి, దట్ డజంట్ మీన్ దట్ వీఆర్ నాట్ డూయింగ్ దట్. అండ్ ఇంకోటి ఏంటంటే, కోటేశ్వరరావు గారితో నేను ఒక్కతోటి విభేదిస్తున్నాను, బయట పెట్టాల్సిన అవసరం లేదు. ది ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్ ఇంటెలిజెంట్ ఫోర్సెస్ దే హావ్ బీన్ డూయింగ్ దేర్ జాబ్ which need not to, or essentially need not to present before the people of this country, because they are all highly confidential activities. ఇందులో మనం అక్కడ ఇది చేసామో ఇది క్లెయిమ్ చేసేది ఉండదు ఒకటి, అలాగే మనం బయట పబ్లిసైజ్ చేసేది అంతకన్నా ఉండదు. వాట్ వీ డూ ఈస్ వీ జస్ట్ న్యూట్రలైజ్, వీ జస్ట్ శానిటైజ్ సో దట్ వీ ప్రొటెక్ట్ అవర్ ఇంట్రెస్ట్. ఇది ఒక దేశంలోనే నేను చెప్పట్లేదు, ఇట్ ఇస్ నాట్ జస్ట్ కన్ఫైన్డ్ టు పాకిస్తాన్ ఆర్ బంగ్లాదేశ్. ది ఏజెన్సీస్ హావ్ బీన్ డూయింగ్ ఇట్ ఎవ్రీవేర్ అండ్ ఎల్స్వేర్ ఆల్సో. సో బ్రాడర్ గా ఒక కామన్ యాక్షన్ ప్లాన్ తీసుకోవడం అనేది రీజనల్ ఇష్యూస్ లో సాధ్యం కాదు. ఎందుకంటే మన రాష్ట్రాల్లోనే చూస్తున్నాం, దేశ స్థాయిలో ఇతర దేశాల మధ్యలో సాధ్యమయ్యేది ఎట్లా కనిపిస్తుంది. కాబట్టి అది సాధ్యం కాదు. ఇంకేం చేయగలము? మన స్థాయిలో మనకి ఏదైతే ప్రియారిటీ బేస్డ్ టెర్రరిస్టిక్ సీరియస్నెస్ ఉంటుందో దాన్ని మనం న్యూట్రలైజ్ చేస్తూ అడ్రస్ చేసుకుంటూ వస్తాం.
అది ఏ ఆపరేషన్ అయినా కానివ్వండి, అందులో మనం సామధాన భేద దండోపాయాల్లో ఏదైనా వాడతాం. దేశ ప్రయోజనాలను రక్షించడానికి ఏది చేయటానికైనా భారత పాలకులు, భారత ప్రభుత్వం, ఇంటెలిజెన్స్ ఫోర్సెస్, ఆర్మ్డ్ ఫోర్సెస్ సదా సిద్ధంగా ఉంటాయి అనే సందేశాన్ని బ్రాడర్ గా దేశ ప్రజలకి, ఇతర దేశాలకు ఇస్తాయి. కానీ ఎక్కడ ఏం చేశామనే స్పెసిఫిక్స్ జోబులకి వెళ్లాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ వాట్ మై అబ్జర్వేషన్. అండ్ వన్ మోర్ చిన్న పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ రోజు మనము పాకిస్తాన్ లో ఒక 5-6 months లో జరిగిన 100 కిల్లింగ్స్, టార్గెట్ కిల్లింగ్స్ కానివ్వండి, డిస్టెబిలైజింగ్ ది ఇన్ టెర్రరిస్ట్ నెట్వర్క్స్ కానివ్వండి, కూలిపోయిందని అనుకోవడానికి లేదు పూర్తిగా. దీని ఇంపాక్ట్ ఒకటి ఉంటుంది. అదేంటంటే ఇవి చిన్న చిన్న స్ప్లింటర్ గ్రూప్స్ కింద మారిపోయి ఈ స్మాలర్ రూల్స్ కింద మన కాశ్మీర్ లాంటి రాష్ట్రాల్లో ప్రవేశిస్తాయి. అది ఇంకా డేంజరస్ గా మారుతాయి. అది డైరెక్ట్ అటాక్స్ ఉండవు, చాలా చిన్న గ్రూప్స్ కింద పనిచేస్తూ ఉంటాయి, సమాజాన్ని నిర్వీర్యం చేస్తూ ఉంటాయి, సమాజంలో రాడికలైజేషన్ పెంచుతూ ఉంటాయి. కాబట్టి దాన్ని అడ్రస్ చేయడానికి ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఇండియన్ గవర్నమెంట్ కానివ్వండి, ఆర్ ది పోలీస్ సిస్టమ్ కానివ్వండి, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ కానివ్వండి, మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో ఇట్స్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద స్టోరీ, రాదర్ ఇట్స్ జస్ట్ చేంజ్ ఆఫ్ స్ట్రాటజీ విచ్ వి హావ్ టు డీల్ విత్ రిగరస్ హ్యాండ్ ఆర్ ఐరన్ హ్యాండ్. దట్స్ వాట్ ఐ సే. రైట్, థ్యాంక్ యూ కోట సాయి కృష్ణ గారు. చెప్పండి. రెండు స్మాల్ పాయింట్స్ టైం అలౌ చేస్తే ప్లీజ్. ఒకటి రెండు విషయాలు. మణిపూర్ గుదిబండగా తయారైంది అన్నారు. దట్స్ ఎ డిఫరెంట్ డిబేట్. ఒక 1 hour డిబేట్ చేసుకోవచ్చు, అయినా కూడా సరిపోదు. కుకీ మేతి ప్రాబ్లం కి ఇంకా స్ట్రాటజిక్ ఇంప్లికేషన్స్ ఉన్నాయండి. ఎందుకు మనం డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి సాల్వ్ చేయట్లేదు అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. అది గుదిబండగా అయిపోయిందా, యాక్చువల్ గా స్ట్రాటజిక్ గా డీల్ చేస్తున్నాం అనేది ఐ డిసగ్రీ దట్ వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. సో అది నార్త్ ఈస్ట్ గురించి రియాలిటీస్ తెలియని వాళ్ళు, నార్త్ ఈస్ట్ బోర్డర్స్ గురించి రియాలిటీ తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అనేది అది దట్స్ ఎ డిఫరెంట్ డిబేట్. నెంబర్ 1. నెంబర్ 2, భారతదేశం లోపల ఎందుకు దురందరు చేయట్లేదని ఎవరు చెప్పారండి? లాస్ట్ 10 years లో నేనేదంటే చేస్తున్నట్టు కూడా చెప్పాల్సిన అవసరం లేదంటాను. చెప్పుకోకూడదండి. చెప్తే దట్ విల్ బి ఇష్యూ. ఇప్పుడు మీకు మీ ప్రోగ్రామ్ లోకి వచ్చి లాస్ట్ 10 ఏళ్లలో 12 ఏళ్లలో 574 ఇదేంటి స్లీపర్ సెల్స్ డెమాలిష్ చేసామని చెప్తాను నేను మీకు. ఒక ఫ్యాక్ట్, ఇట్స్ అ ఫ్యాక్ట్, ఇట్స్ అ డాక్యుమెంటెడ్ ఫ్యాక్ట్. అవి ఎలా డెమాలిష్ చేశారని చెప్తే వోంట్ ఇట్ బి, దాని లొకేషన్స్ తో చెప్తే వోంట్ ఇట్ బి ప్రాబ్లమ్ ఆఫ్ డిజార్డర్? పబ్లిక్ భయపడరండి, అరే మా ఇంటి పక్కనే ఉండే స్లీపర్ సెల్ అని. దట్ ఇస్ నాట్ నేషనల్ ఇంప్లికేషన్ అండి. చెప్పకూడదు. అవన్నీ చేస్తున్నారు, న్యూట్రలైజ్ చేస్తూ పోతున్నాము, శాంతి భద్రతలను కాపాడుతున్నాము, అంతే. అక్కడ దాకే. ఎవరికి క్రెడిట్ అక్కర్లేదు, గుండెలు బాదుకోకర్లేదు. థ్యాంక్ యూ అండి. రైట్, థ్యాంక్ యూ కల్నల్ పరమేశ్వర్ గారు, కల్నల్ రావు గారు, కోట సాయికృష్ణ గారు అండ్ కోటేశ్వర గారు, అందరికీ ధన్యవాదాలు. సో దురందర్లు చేశారా, లేకపోతే అంతర్గత కుమ్ములాట్ల కారణంగా లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ చీలిక గ్రూపుల మధ్య విభేదాలు వచ్చి వాళ్ళని వాళ్లే చంపుకుంటూ వెళ్తున్నారా అనేది ఇప్పటికిప్పుడు మనకి తెలియకపోవచ్చు, తేలాల్సిన అవసరం కూడా లేదు. బట్ అజ్ఞాత వ్యక్తుల కాల్పుల్లో 5 లష్కరే తోయిబాకు చెందిన డిఫరెంట్ డిసిప్లిన్స్, డిఫరెంట్ లేయర్స్లో ఉన్న సీనియర్ వాళ్ళ స్థాయిలో వాళ్ళు దాన్ని ఒక అత్యద్భుతమైన సంస్థగా వాళ్ళు అభివర్ణించుకుంటారు. స్వాతంత్ర పోరాట యోధుల సంస్థగా లాగా అభివర్ణించుకుంటారు. సో వాళ్ళకి సీనియర్ నాయకులే, మనకి సీనియర్ ఉగ్రవాదులు. సో వాళ్ళని కోల్పోవటం అనేది లష్కరేకి కోలుకోలేని దెబ్బ. లష్కరే కాదు, జైషే మహమ్మద్కి కూడా ఈ సమస్య ఉంది. అండ్ ఈ ఇద్దరికి కూడా మళ్ళీ ఐఎస్ఐ తోటి సమస్య ఉంది. ఐఎస్ఐ కావాల్సినంత ఫండింగ్ చేయలేకపోతుంది. కారణం ఏంటంటే డ్రగ్ ట్రాఫికింగ్కి ప్రపంచం నలువైపులా చెక్ పెట్టేయటం వల్ల వాళ్ళకి రావాల్సిన పైసలు రాట్లా. వాళ్ళకు వస్తేనే దాన్ని తిప్పుకోవడానికి లష్కరే తోయిబాకో, జైషే మహమ్మద్కో, ఇంకా చిల్లర మల్లర గ్రూపులకో విసురుతుంటారు. వాళ్ళు విసిరితేనే వీళ్ళు పనిచేస్తారు. వీళ్ళు పనిచేసి భారతదేశంలో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ క్యారీ అవుట్ చేస్తుంటారు. ఇప్పుడు వీళ్ళు కాక కొత్తగా పుట్టుకొచ్చే సంస్థల వాళ్ళు ఏంటంటే, వాడు 100 రూపాయలకి పని చేస్తే నేను 5 రూపాయలకి చేస్తానని రావటం కూడా లష్కరే జైషే మహమ్మద్లకి చాలా ఇబ్బందికరంగా పరిణమించిన అంశం. ఈరోజు వాడు ఉగ్రవాదం సంగతి పక్కన పెట్టి వాడి పొట్ట వాడు పోషించుకోవడానికి పడే కష్టాలు బయటపడుతున్నాయి. సో ఈ 2 సంస్థలు ఏదో ఒక రోజు ఐఎస్ఐ మీద అండ్ అలాగే వాళ్ళ ఫీల్డ్ మార్షల్ ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసీముద్దీన్ మీద తిరుగుబాటు చేసే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళకి ప్రమాదం, మనకి సూచన.